ఇక మేడిగడ్డ మరమ్మతులకు మరో గండం పొంచి ఉందా? మొత్తం బ్యారేజ్ కింద పెద్ద అగాధం ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారా? మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడంతో ఆ ఒత్తిడి వల్ల బ్యారేజీ కింద నుంచి పెద్ద మొత్తంలో ఇసుక కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. దీనివల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అనుకుంటున్నారు. ఈ అగాధం సైజు 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చని ఇటీవల నిర్వహించిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ టెస్ట్ ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అగాధం ఒకే చోటు కాకుండా బ్యారేజీ పొడవునా కొన్ని చోట్ల పెద్దగా మరికొన్ని చోట్ల చిన్నగా ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. అగాధం పెద్దగా ఉన్న 7వ బ్లాక్ లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయని తెలుస్తోంది. పదహారవ నంబర్ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా బ్యారేజీ కింద భూగర్భంలో పెద్ద ఎత్తున శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. వెంటనే పనులు ఆపేశారు. జియోఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షల ఆధారంగా అగాధాన్ని ధృవీకరించిన తరుణంలో టన్నుల కొద్ది బరువున్న భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగిందని సమాచారం. దీనివల్ల బ్యారేజీ మరింత లోతుల్లోకి కుంగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను పైకి ఎత్తే పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. నిజానికి బ్యారేజీ భద్రతా సంస్థ కింద ఖాళీ ఉన్న విషయాన్ని గతంలోనే గమనించింది. దాని తీవ్రత తాజా పరీక్షల్లో ఇంకా స్పష్టంగా వెల్లడి కానుంది. గతేడాది అక్టోబర్ 21న 7వ నంబర్ బ్లాక్ కుంగిన తర్వాత నీటి లీకేజీని ఆపడానికి ఏకంగా 40,000 ఇసుక బస్తాలను ఈ ఖాళీలో వేశారు. తాజాగా 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల అగాధం ఉందని అంచనాకు రావడం ఆందోళన కలిగించే పరిణామంగా భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులున్నాయి. వాటికి 85 గేట్లున్నాయి. గతేడాది అక్టోబరు 21న 7వ బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి బ్యారేజీలో నిల్వ చేసిన నీటిని దిగువకు వదిలేశారు. 7వ బ్లాకు కుంగడంతో 15వ నంబరు నుంచి 22వ నంబరు వరకు గేట్లు మొరాయించాయి. అప్పట్లో ఈ గేట్లను ఎత్తలేకపోయారు. పిల్లర్లకు నిట్ట నిలువున పగుళ్లు కూడా రావడంతో వీటిని బలవంతంగా ఎత్తే ప్రయత్నం చేయలేదు. కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవల కాళేశ్వరంపై సమర్పించిన మధ్యంతర నివేదికలో వర్షకాలానికి ముందు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతుల గురించి సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లన్నీ వర్షకాలానికి ముందే పైకెత్తాలని స్పష్టం చేసింది. 7వ బ్లాకులోని 2 పియర్లకు పగుళ్లు ఏర్పడడంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని అప్రమత్తం చేసింది. గేట్లను ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి కలగకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి ఎత్తాలని సూచించింది. నిర్మాణ సంస్థ L&Tతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 17న 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా శబ్దాలు, ప్రకంపనలు రావడాన్ని అధికారులు గమనించారు.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం 2019 జూలైలో పూర్తయింది. ఆ ఏడాది వరదల సందర్భంగా బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అప్పట్లో పట్టించుకోకపోవడంతోనే బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైందని తేల్చి చెప్పేసింది. ఇక మళ్లీ బ్యారేజీలో సౌండ్స్ రావడంతో ఏం జరగనుందనే ఆందోళనలో నీటిపారుదల శాఖ అధికారులున్నారు. అత్యవసర మరమ్మతులు నిర్వహించే సమయంలో అనుకోని ప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని భయపడుతున్నారు.